నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా, మీరు బాగున్నాను కోరుకున్నానండి. ఈరోజు నేను చక్కగా గోరుచిక్కుడు కూర చేసుకుందాం అనుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వాటర్ వేసేస్తానండి ముక్కల్ని. అంటే కొంచెం కొట్టి దగ్గర కాయలు కదా గట్టిగా ఉంటే ఒక 5 నిమిషాల్లో అంతే బాగుంటాయని చెప్పి ఈ విధంగా కోసి రెడీగా ఉంచాను. ఉడకబెట్టనండి, నేను పచ్చి ముక్కలు వేసేస్తానండి. దీనికి తగ్గట్టు చక్కగా 10 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, 4 ఉల్లిపాయలు, కొద్ది కరివేపాకు, కొంచెం వెల్లిపాయలు. చక్కగా బాండి పెట్టేసుకున్నాను. ఫస్ట్గా వెల్లిపాయలు వేసేస్తున్నానండి, కరివేపాకు, నేను అన్నీ ఒక్కసారి వేస్తానండి. వేస్తే ఏగే వరకు మామూలుగా వేస్తాను, లేకపోతే ముందు ఒకటి అనుకోటి వేస్తే అది ఏగి లాస్ట్కి వేగేస్తే తాలింపు మొత్తం నల్లగా అయిపోతుందండి. అందుకే నేను 1 బై 1 వేసేస్తానండి ఎప్పుడు కూడా. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం గోరుచిక్కుడు ముక్కలు వేసుకుందాం. ఈరోజు మనం గోరుచిక్కుడు నల్లకారం చేసుకుందామండి. నల్లకారం అంటే ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గింజలు, నువ్వుపప్పు, మినపప్పు, శనగపప్పు, కొంచెం పల్లీపప్పు, అట్లా అన్ని రకాల పప్పులు వేసేసుకొని చక్కగా కొద్దిగా ధనియాలు, కొద్ది జీలకర్ర, వెల్లిపాయ గట్ట వేసేసుకొని చక్కగా మంచిగా కారపురం పట్టుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా పట్టుకున్నాను. అదిగోండి ఈ విధంగా నేను కారం పట్టి రెడీగా ఉంచుకున్నానండి. మనం కూరల కారం వేయకోకుండా ఈ నల్ల కారం వేసుకొని మనం గోరుచిక్కుడు కూర చేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చక్కగా వెల్లిపాయ, కరివేపాకు ఈ విధంగా ఎర్రగా మంచిగా దోర రంగులోకి వచ్చినాయండి. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకుందాం. ఇందులో చక్కగా వీటిని వేసేసి మనం చిన్న మంట మీద పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసాం అనుకోండి, అదే మగ్గుతూ ఉంటుంది. ఈలో మనం ఇల్లు ఉడుచుకొని బట్టలు వేసుకునే టయానికి చాలా వరకు ఇది మగ్గిపోతుందండి. చక్కగా మొత్తం చేసాను కదా, అంటే పసుపు ఉప్పు వేసేద్దాం. మీరు వీడియో పక్కకు పోయింది మాత్రం అనొద్దని ఎన్నోసార్లు చెప్తున్నానండి మీకు. నా ప్రాబ్లం ఏంటంటే ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో కర్రీ చేసుకోవడం అంటే ఈ విధంగా. కెమెరా అక్కడ ఉండగా ఏంటి మీకు వడగెత్తున్నా పొయ్యి చేస్తున్నాను అంటున్నాను మా ఊళ్ళో, మా చుట్టాలని. తర్వాత నేను మీతో షేర్ చేసుకున్నాను ఆ విషయాన్ని. ఇదిగండి ఇలా అంటే కొంచెం అటు ఇటు జరిగినప్పుడు గట్ట వంగిపోద్ది కదండి, వీడియో పక్కకి వెళ్ళిపోతుంది. చక్కగా పసుపు ఉప్పు ఈ విధంగా వేసాను. ఇప్పుడు దీన్ని మనం గరిటతో కాకుండా క్లాత్ పెట్టి పైనకి, ఎందుకంటే చక్కగా మొత్తంగా ఉప్పు వాటర్ ఉంది కదా మొత్తం కరిగిపోతుంది. ఇట్లా మనం ఒక పావు గంట సేపు దీన్ని మగ్గనిద్దాం చిన్న మంట మీద. అదిగోండి చక్కగా ఈ విధంగా సన్న మంట మీద ఇట్లా ఇంతవరకు మగ్గినాయండి. ఇంకప్పుడు కొద్దిగా హైలో పెట్టేసుకొని దీన్ని మగ్గబెట్టేద్దాం. అంటే దీని దగ్గర పని సరిపోతుంది. రేపు ఉగాది ఒకటి ఉంది కదండి, అన్ని పనులు చూసుకోవాలిగా. లేదు కడగాలండి, నేను అమావాస్య కడగకూడదు అంటున్నారు. రేపు టైం లేదు, పొద్దున దేవుళ్ళు పెట్టుకోవాలి, మాడగొలుసు పెట్టుకోవాలి పొద్దున. ఇదిగోండి కూర చాలా వరకు మగ్గింది. కాసినండి పాలు పోద్దాం. కొనే పాలు అయినా సరే ఇప్పుడు బీరకాయ కూరని, చిక్కుడుకాయ కూరని ఇట్లాంటి కూరలో పాలు పోతే కూర బాగోట్లేదండి. అదిగోండి 1/2 లీటర్ పోతుంది. ఇక మనం మజ్జిగ అడ్జస్ట్ అయిపోవడమైంది. లీటర్ 70 రూపాయలండి పాలు. ఇక్కడ పాడికొండ ఉంటే ఏమనిపించేది కాదండి. 4 లీటర్లు ఉన్నా చక్క 2 లీటర్లు బస్సు 2 ఉంచుకున్న వాళ్ళు చేయలేక అమ్మేసామండి చేదని. చక్క ఇప్పుడు ఈ పాలతో మగ్గిన తర్వాత మనం నల్లకారం వేసేసుకొని కూర తీసేసుకుందామండి. ఇదిగోండి పాలు కూడా చక్కగా మంచిగా ఇది అయిపోయినాయండి. ఇంట్లో ఇప్పుడు నల్లకారం వేసేసుకున్నాం. చక్క శనగపప్పు వేసాను కదండి, మినపప్పు శనగపప్పు ఏం వేసాను కదా, చాలా టేస్టీ ఉంటుంది కూర. మా భవానీ మేడం గారు చేసేవారండి ఇట్లాగా. మినపప్పు కారం వేసి ఖచ్చితంగా చేసేవారండి ఆవిడ కూర. చిక్కుడుకాయ కూర కానీ, మామూలు చిక్కుడుకాయ కూర కానీ ఏదైనా మా మేడం గారు భలే చేసేవారండి అసలు. ఇదిగోండి నల్ల కారంతో గోరుచిక్కుడు కూర కొద్ది పాలతో. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.